Hi all of you, welcome back to my channel. So this is the next day. ఇంక ఇవాళ ఏంటంటే కొన్ని మేఘాలయాలో ప్లేసులు చూసుకొని షిల్లాంగ్లో వెళ్ళాలి. సో దిస్ వాజ్ అ వ్యూ ఫ్రమ్ ద బాల్కనీ అనమాట. విల్లాలో నుంచి బాల్కనీ అసలు సూపర్ ఉంది. ఇంకొక 2 రోజులు ఉంటే ఈ విల్లాలో ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నానేమో అనిపించింది. బట్ వీ హ్యావ్ లైక్ లిమిటెడ్ టైం అండ్ ఉన్న టైంలో మనం అన్నీ ట్రావెల్ చేయాలి కదా. సో అలా అని చెప్పేసి ఇంకా మార్నింగ్ ఆల్మోస్ట్ మేము 4:30 కల్లా లేసేసామండి. బికాజ్ ఇట్ లైక్ మొత్తం కొండల ప్రాంతం కదా. సో 4 కల్లా మొత్తం ఇలా వెలుగు వచ్చేస్తుంది. సో ఇంకా ఆ నేచర్ని ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా అయితే మేము మార్నింగే లేచేసాము. సో ఇవాళ ఏంటంటే ఇటు షిల్లాంగ్ సైడ్ అటు దిగుతున్నాం అనమాట. ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఇంకా ఆ ప్లేసెస్ చూసుకొని ద నెక్స్ట్ డే మనకి ఫ్లైట్ అయితే ఉంది. ఇంకా చూస్తున్నారు కదా అసలు కిందకి అసలు ఏముందండి. అక్కడ అలా బస్సు వెళ్తుంటేనే ఐ మీన్ కొంచెం స్కేరీ అనిపించింది. సో చూస్తున్నారు కదా కింద ఫుల్ వ్యాలీ అనమాట. మొత్తం కిందకైతే ఉందన్నమాట. సో ఇది చూస్తుంటే కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించినాయి. కొద్ది వరకు బాగానే చూడొచ్చు, కానీ ఆ తర్వాత చూస్తుంటే అమ్మ ఇట్లా ఇంత కిందక అన్న ఒక ఫీలింగ్ వస్తుంది కదండి. సో అలా ఇంకా అలా ఇల్లులు వాళ్ళ ఇంట్లో అసలు ఏం చెట్లు ఉన్నాయి ఏంటి ఇంకా అలా చూసుకుంటూ అయితే వచ్చేసాము. ఇంకొద్దిసేపు వెళ్ళిన తర్వాత అయితే కాసేపు అయితే ఇంకా రెస్ట్ తీసుకున్నాను. కానీ వ్యూస్ అయితే ఆసమ్ ఉండే అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్ అయితే అవుతుంది. రోడ్లు వేయడము అవి అయితే అవుతున్నాయి. సో ఇలా పెద్ద పెద్ద క్రేన్లు అవి ఉంటాయి కదా, అవన్నీ ఇంకా వాటి వర్క్ అవి చేసుకుంటున్నాయి అనమాట. సో ఇంకా వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది. కొద్దిసేపు చూసి ఇంకా కొద్దిసేపు అయితే నిద్ర, ఎందుకంటే పొద్దున్న 4 లేచాం కదా. ఇంకా బ్రేక్ఫాస్ట్ అక్కడ చేసేసి అయితే బయలుదేరాము. మంచి ఇవాళ ఏంటి చీజ్ ఆమ్లెట్, దోశ, ప్యాన్ కేక్స్ విత్ సమ్ కప్ ఆఫ్ కాఫీ ఇంక ఇవి తాగేసి అయితే బయలుదేరాము. అండ్ ఇంకేంటంటే ఫస్ట్ ఇక్కడ ఉమ్ఘాట్ రివర్ అని ఒకటి ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ లైక్ బంగ్లాదేశ్ బార్డర్ అనమాట. సో అటు సైడ్ మొత్తం బంగ్లాదేశ్, ఇటు సైడ్ మొత్తం మన ఇండియా. అక్కడ మిడిల్లో జస్ట్ ఇలా రోప్ తోటి అయితే ఉంది. అండ్ ఇక్కడ ఆర్మీ వాళ్ళు కూడా 2-3 అయితే నిల్చున్నారండి. సో ఇది రివర్, ఇది క్లీనెస్ట్ రివర్ ఇన్ ఏషియా అనమాట. దీనిపైన మనం బోటింగ్ చేయొచ్చు. ఏంటంటే ఒక్క బోట్లో 3 తీసుకెళ్తారు. 800 రూపీస్ పర్ పర్సన్ అనమాట. సో బోటింగ్ వాజ్ రియలీ గుడ్. క్లీనెస్ట్ వాటర్ అంటే వింటర్లో ఉంటాయంట. ఇప్పుడు కొంచెం వర్షం పడితే వాటర్ అంతా ఇది అయిపోతాయి, అంత క్లీన్గా అనిపించవు. కానీ మిడిల్లో కొద్ది ప్లేస్లో అయితే కనిపించింది. చాలా అంటే చాలా బాగున్నది వాటర్. అండ్ ఏంటంటే ఈరోజు వెదర్ బాగా ఎండగా ఉందండి. బట్ స్టిల్ వీ మేనేజ్ టు గో అనమాట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఆఫ్ అవర్ ట్రావెల్. దిస్ ఈజ్ ద 4th డే అనమాట. సో ఫస్ట్ లొకేషన్ అయితే ఇవాళ విజిట్ చేసే దాంట్లో ద్వాకీలో దిస్ ఉమ్ఘాట్ రివర్ అంటారు. సో వీఆర్ హియర్. ఇక్కడైతే ఫుల్ క్లీనెస్ట్ వాటర్ అయితే కనిపిస్తాయి అన్నారు. బట్ నౌ ఇట్స్ నాట్ సో విజిబుల్, బట్ స్టిల్ బోటింగ్ హియర్ ఈజ్ సూపర్. అండ్ ద అదర్ సైడ్ ఏంటి అంటే యూ క్యాన్ ఫైండ్ ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ అనమాట. ఐ విల్ షో యూ వెన్ ఐ గో దేర్. సో లేక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, అంటే ఫుల్ గ్రీనరీ ఉంది. పైన ఎండ కూడా చాలానే ఉందండి, బట్ స్టిల్ వీఆర్ ఎంజాయింగ్ ద రై. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత క్లీన్ వాటర్ కనిపిస్తాయి. జనరల్గా వింటర్స్లో అయితే ఇంకెక్కువ కనిపిస్తాయంట వాటర్. సో అలా ఇవాళ అంటే చిరాపుంజిలో అయితే కొంచెం చల్లగా ఉంది. బట్ వెన్ వి రీచ్డ్ ఇక్కడ ద్వాకి, ఇక్కడైతే కొంచెం వేడిగానే ఉందన్నమాట. మన దగ్గర ఎలా ఉంటుంది ఎండ, సో సేమ్ అలాగే ఉంది. బట్ వీఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ ఫన్ ఓవర్ హియర్. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్ గైస్. చూస్తున్నారు కదా, ఇక్కడికి కొంచెం మిడిల్లో వచ్చిన తర్వాత అయితే వాటర్ కొంచెం క్లియర్గా ఉన్నాయి. జనరల్గా అయితే మొత్తం ఇట్లా ఫుల్ క్రిస్టల్ క్లియర్గా అనిపిస్తుందంట. సో దిస్ ఈస్ ద క్లీనెస్ట్ లేక్ ఇన్ ఏషియా అంట, ఉమ్ఘాట్ రివర్. ఇది వచ్చేటప్పటికి ద్వాకి అనే విలేజ్లో ఉంది. అండ్ అటు వెళ్ళిన తర్వాత అయితే అలా కొంచెంసేపు ఆపారు. సో యూ కెన్ క్లిక్ పిక్చర్స్. అసలు సూపర్ ఉందండి వ్యూ. ఇటు వెనకాల ఏంటంటే మొత్తం మనకి ఒక స్టేజ్ లాగా ఉండి అలా మనం ఉన్నట్టుగా ఉంది. అండ్ ఇది వచ్చేటప్పటికి బంగ్లాదేశ్ బార్డర్ అండి. అంబ్రెల్లాస్ కనిపిస్తున్నాయి కదా, దట్ ఈస్ బంగ్లాదేశ్ అనమాట. అక్కడ నుంచి మొత్తం మనకి బంగ్లాదేశ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మొత్తం ఈవెన్ ఫెన్సింగ్లు అవి కూడా ఉన్నాయండి. అండ్ ఇక్కడ మన బార్డర్ సెక్యూరిటీ ఆర్మీ ఉంటారు కదా, సో వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఇక్కడ యూ కెన్ అంటే క్లిక్ పిక్చర్ చేసుకోవచ్చు. ఇంకా అక్కడ సైడ్ అయితే ఏంటో మరి ఫుల్ గోలు వేస్తుండే. వాళ్ళకి ఏంటంటే బోట్ వెళ్ళే ఆప్షన్ లేదు, బికాజ్ వాటర్ అటు సైడ్ ఎక్కువ లేదు, మన సైడే ఉందన్నమాట. సో వాళ్ళు జస్ట్ స్విమ్ చేయడం, వాటర్లో ఆడుకోవడం అయితే చేస్తుండే. సో కొంచెం
వాళ్ళ సైడ్ అయితే ఎక్కువ గోలగా అయితే వినిపించిందండి. అక్కడ అన్నీ చూస్తున్నారు కదా, అంబ్రెల్లాస్ పెట్టారు అండ్ జనాలందరూ ఎంజాయింగ్ అనమాట. సో ఇలా ఫస్ట్ టైం లైక్ ఇంటర్నేషనల్ బార్డర్ని చూడడము, అంటే అదర్ దెన్ ఇండియా వేరే బార్డర్ని చూడడం, దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం అనమాట. సో ఇంకొకటి మన గేట్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను. సో దట్స్ ద ఇండియా బంగ్లాదేశ్ బార్డర్, జస్ట్ సెపరేటెడ్ బై. సో ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ అనమాట అది. జస్ట్ ఇక్కడ ఏంటంటే ఉంగాట్ రివర్ అని ఉంది. సో మనకి ఇటు సైడ్ ఇండియా, అటు సైడ్ వెళ్తే బంగ్లాదేశ్. సో హియర్ ఫస్ట్ డిఫెన్స్ సెక్యూరిటీ ఉంటుంది, అదైతే ఉంటుంది. సో దాట్స్ ద బార్డర్ పిన్, అంటే జస్ట్ రోప్ అనమాట, జస్ట్ స్టాప్ అని ఉంది కదా. సో దాట్స్ ద బార్డర్. అండ్ ఇక్కడ మన వాళ్ళు కూడా, ఆర్మీ వాళ్ళు కూడా నిల్చుని ఉన్నారు. సో దాట్స్ ఇండియా బంగ్లాదేశ్ బార్డర్. ఫైనల్గా అక్కడి నుంచి అయితే బయటకు వచ్చాము. 800 per person అని చెప్పాను, 3 members-ని తీసుకెళ్తారు. అండ్ లేటర్ ఏంటంటే ఇది ఇండియా బంగ్లాదేశ్ ఇలా రోడ్ బార్డర్ ఉంటుంది కదా, సో అక్కడికి అయితే వచ్చాము. మనకి ఇక్కడ వరకు మనకు అలౌడ్ అనమాట. సో దట్ ఈస్ ద సైడ్ ఆఫ్ ది బంగ్లాదేశ్. సో ఇక్కడ ఏంటంటే అక్కడ సైడ్ వాళ్ళు ఏమైనా ఇచ్చినా ఏం చేసినా యూ షుడ్ నాట్ పర్చేజ్ ఇట్ అని చెప్పి ముందే మనకి ఆర్మీ వాళ్ళు చెప్తారు. ముందు ఆర్మీ వాళ్ళది ఒక చిన్న క్యాంప్ లాంటిది అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ వీళ్ళు వచ్చారు, వాటి సైడ్ వాళ్ళు వచ్చి లైక్ దేవర్ క్లికింగ్ ఫోటోస్. సో మనం కూడా అక్కడ వరకు వెళ్ళొచ్చు అనమాట. అది బంగ్లాదేశ్ ఫ్లాగ్ అండి. అండ్ ఇటు సైడ్ వచ్చేటప్పటికి చూస్తున్నారు కదా, మన ఇండియా ఫ్లాగ్ అయితే ఉందన్నమాట. సో ఫైనల్గా అయితే ఒక ఇంటర్నేషనల్ బార్డర్ అయితే చూసాము. అండ్ ఇదైతే ఎంట్రీ అయితే ఉంటుంది. సో ఇంకా మనకి ఇక్కడ వరకే మనకు అలౌడ్ అండి, ఆ తర్వాత అటు సైడ్ వెళ్ళలేము. అక్కడ ఇండియా 1275 అని అయితే రాసిందనమాట. మేబీ ఆ బార్డర్లలో ఇదో మరి ఏంటో నాకు అంత ఐడియా లేదు. అండ్ లేటర్ ఇంకా బయటకు వచ్చేస్తుంటే, సో ఇది మన ఉంగాట్ రివర్ ఇన్ ద్వాకి విలేజ్. సో ఇంకా అక్కడి నుంచి వస్తుంటే వ్యూ భలే కనిపించిందండి. అండ్ మనం బోట్ చేసినప్పుడు కనిపిస్తుంది. అండ్ ఇది ఒకటి మంచి వాటర్ ఫాల్ అయితే ఉంది. వీ డిడ్ నాట్ స్టాప్, బట్ ఇట్ వాజ్ రియలీ బ్యూటిఫుల్ అని చెప్పి ఐ ట్రై టు క్లిక్ ద వీడియో. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇక్కడ ఏంటంటే ఆపడానికి లేదండి, వాటర్ ఫాల్స్ బాగున్నాయి కానీ మొత్తం ఇట్లా కర్వ్లా ఉందన్నమాట. ఇంకా వేరే దగ్గర ఆపుకొని రావాలి, ఇంకా అట్లా అని చెప్పేసి మేము ఆపలేదు, వచ్చేసాము. అండ్ ఇక్కడ ఏంటంటే మన ఇండియా బంగ్లాదేశ్కి మొత్తం ఒక ఫెన్సింగ్ లాంటిది అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఇది ఫస్ట్ ఇది ఉంటుంది కదా, 0 లైన్ ఏదో అంటారు కదా, సో అదనమాట. ఆ ఫెన్సింగ్ అయితే ఉంది ఇక్కడ. సో ఆ ఫెన్సింగ్ దాటి వస్తే ఇట్స్ లైక్ ఆఫెన్సివ్ అనమాట. మన ఇండియన్స్ కానీ అటు సైడ్ వాళ్ళు కానీ అది దాటి అయితే వెళ్ళకూడదు. సో మొత్తం అయితే ఫెన్సింగ్ అయితే వేసి పెట్టారు, అంటే చాలా హైట్ వరకు అయితే పెట్టారనమాట ఫెన్సింగ్. చూపిస్తాను మీకు. సో దట్స్ అ ఫెన్సింగ్, చూస్తున్నారు కదా, ఇదంతా మన ఇండియా బంగ్లాదేశ్ ఫెన్సింగ్ అనమాట. సో ఇలా అయితే దిట్టంగా అయితే పెట్టారు. ఈవెన్ ఇక్కడ సెక్యూరిటీ అది చాలా ఉంది, ఆర్మీ వాళ్ళు కూడా చాలా ఉన్నారనమాట. బికాస్ ఇట్స్ లైక్ ఇంటర్నేషనల్ బార్డర్ కదా అండి. సో అలా అని చెప్పేసి ఆర్మీ వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఉన్నారు. అండ్ లేటర్ ఇంకెళ్తుంటే ఇక్కడ కాజు చెట్లు బాగున్నాయి, అండ్ తమలపాకు చెట్లు, స్పైసెస్లో మనకి మిరియాలు అండ్ చెక్క, ఇవి ఇక్కడ చాలా ఉన్నాయి. చాలా గ్రీనరీగా సూపర్గా అనిపించింది. బేసికలీ ఇది చూస్తుంటే కర్ణాటక వెళ్ళినప్పుడు హోర్నాడు, మూకాంబికా దేవి అవన్నీ వెళ్తుంటే సేమ్ ఇట్లానే ఉంటుంది అనమాట. సో ఐ రియలీ లవ్ దిస్ వ్యూ అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది మౌలాలాంగ్ అని, అది క్లీనెస్ట్ విలేజ్ ఇన్ ఇండియా. సో ఇక్కడికి వచ్చేసాము. అండ్ ఇక్కడైతే రూట్ బ్రిడ్జ్, లివింగ్ రూట్ బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ ఉంది కదండి, ఇది ఏంటంటే మన చెట్లతోటే రెడీ అయిందనమాట. సో దిస్ ఈజ్ లివింగ్ రూట్ బ్రిడ్జ్. సో చూస్తున్నారు కదా ఎట్లుందో. మే టు హ్యావ్ టేకెన్ సో మెనీ ఇయర్స్, చాలా బాగుంది. సో ఇంకొంచెం అయితే ట్రెక్ ఉంటుంది మనకి, కొంచెం ట్రెక్ చేసేసి కిందకి దిగేసి వెళ్ళి ఇంకా చూసేసి వెళ్ళడమే. అండ్ కిందకి కూడా వెళ్ళొచ్చు, కింద కూడా వాటర్ అవి ఉంటాయన్నమాట. సో ఇట్ వాజ్ రియలీ బ్యూటిఫుల్. అసలు చూస్తున్నారు కదా మొత్తం చెట్టు అంతా. సో ఆ పాతలో ఏంటంటే మనం కొంచెం మట్టి వేసేస్తే మనకి నడవడానికి దానికి సెట్ అయిపోయింది అన్నట్టుగా అయితే ఇక్కడ మట్టి అవి వేశారు. అండ్ కింద వాటర్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. సో ఇట్ వాజ్ రియలీ బ్యూటిఫుల్ అనిపించింది అలా లివింగ్ రూట్ బ్రిడ్జ్. సో ఇలాంటిదే 2 బ్రిడ్జ్ లాగా కూడా ఉంటుంది, డబల్ డెక్కర్ అంటారు. అదేంటంటే 3500 స్టెప్స్ ట్రెక్ చేసి వెళ్ళాలి, అందుకని మేము వెళ్ళలేదు, దీనికి వచ్చి. వీఆర్ అట్ లివింగ్ రూట్ బ్రిడ్జ్. సో ఆ ట్రీ ఉంది కదండి, దాంతోనే ఫామ్ అయిన వంతెన అనమాట. చాలా బాగుంది. అండ్ కింద ఇక్కడ వాటర్ కూడా అంటే వాటర్ ఫాల్ ఉన్నాయి. సో
సో సూపర్ వ్యూ అసలు చాలా అంటే చాలా బాగుంది. సో దట్ వాజ్ అ లివింగ్ రూట్ బ్రిడ్జ్ అనమాట. ఇంకో డబుల్ డెక్కర్ ఇంకా బాగుండేదేమో, మేము మిస్ అయ్యామేమో. కానీ 3,500 స్టెప్స్ ట్రిక్ అని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు, ఎందుకంటే ఇట్ ఆల్మోస్ట్ టేక్స్ ఎ డే అనమాట. ఇంకా వేరే మనం చూడలేము అన్నట్టుగా. అండ్ లేటర్ ఇంకా ఎక్కుతుంటే ఇక్కడ చెక్కవి అయితే కనిపించాయి. అండ్ అట్లానే ఇది ఉంటుంది కదండి, మనం బిర్యానీ వేసాం, బగారాకు అంటారు, అవి ఇట్లా ఫ్రెష్ ఉన్నాయన్నమాట. సమ్ 20 రూపీస్కేమో ఇచ్చారు. సో ఇంకా అక్కడ నుంచి ఇంకా కిందకి దిగేసిన తర్వాత లంచ్ చేసాము. లంచ్ చేసేసిన తర్వాత మౌలా లాంగ్, ఇక్కడ ఏంటంటే ఇట్స్ లైక్ క్లీనెస్ట్ విలేజ్ అనమాట. ఇక్కడ హోమ్ స్టేస్ కూడా ఉంటాయి. యూ కెన్ స్టే హియర్ ఫర్ ఎ డే. సో దట్ వాజ్ అవర్ లంచ్ అనమాట. దాల్, సమ్ పిక్కలు, ఆలూ ఫ్రై, బీన్స్ కర్రీ, ఒక సలాడ్ ఏమో పెట్టారండి. సో ఇంక తినేసి బయలుదేరాం. వీఆర్ ఇన్ ద ఏషియాస్ క్లీనెస్ట్ సిటీ మౌలీ లాంగ్. చాలా బాగుంది, అంటే కలర్ఫుల్ ఉన్నాయి, ఎక్కడ చూసినా చెట్లు, వాటర్. సో ఇంకా ఇలా కొంచెం ముందుకు వెళ్తుంటే మొత్తం విలేజ్ ఉంటుంది. అండ్ ఎంతవరకు కావాలంటే మనం వాక్ చేసేసి మళ్ళీ యూ కెన్ కమ్ బ్యాక్ అనమాట. సో ఒక 2 కిలోమీటర్స్ ఏమో ఉంటుందండి, వాక్ చేయొచ్చు. సో ఇంకా మేము మ్యాక్సిమం ఎండ్ వరకు అయితే వెళ్ళాము. అండ్ విడిల్లో అయితే ఫ్లవర్స్, పువ్వులు, అసలు ఎంత డిఫరెంట్ ఇవి చూస్తారు, ఎంత బాగున్నాయో ఈ ఫ్లవర్స్. ఐ డోంట్ నో ద నేమ్ ఆఫ్ దిస్, బట్ ఈస్ రియల్లీ బ్యూటిఫుల్. అండ్ ఇలా హోమ్ స్టేస్ కూడా ఉన్నాయన్నమాట. సో సేమ్ అట్లా విలేజ్లో ఉంటే ఎలా అనిపిస్తుంది, సో అలానే హోమ్ స్టేస్ అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇక్కడ ఒక రోజు స్టే చేస్తే రియల్గా చాలా బాగుంటుందండి. అండ్ అక్కడ చూస్తున్నారు కదా, మొత్తం చిన్న చిన్న ఇల్లులు, చిన్న చిన్న వేలు, అండ్ ఎవ్రీవేర్ చూస్తే మొత్తం గ్రీనరీ. అసలు సూపర్ ఉందన్నమాట వ్యూ. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ. అండ్ ఇంకా కొద్దిసేపు అలా బ్యాంబూస్ ఉంటాయి కదా, బ్యాంబూ హౌస్ లాగా, సో వాటిలలో కూడా కూర్చొని యూ క్యాన్ గో అనమాట. అండ్ ఒకటి ఇట్లా బ్యాంబూ ఏమంటారు, పైన బర్డ్ హౌస్లా ఉంటుంది కదా, సో అట్లా కూడా ఉందన్నమాట బ్యాంబూ హౌస్. ఇంకా అది పైనకి వెళ్ళలేదు కానీ అది కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా అసలు చెట్లు ఎక్కడ చూసినా డిఫరెంట్ చెట్లు, పూలు, అసలు బాగుందండి గ్రీనరీ. అండ్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ బై వాకే వెళ్ళాలి, వెహికల్స్ ఏమీ అలౌ చేయరు అనమాట. సో యూ షుడ్ వాక్ అండ్ గో. అండ్ ఇక్కడ అరటి చెట్టు చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ ఏంటంటే మందారం పూలు చాలా అంటే చాలా ఉన్నాయండి. మందారం చెట్లు, రోజ్ చెట్లు, అంటే ల్యాండ్ బాగుంటుంది కదా అందుకనేమో. ఇక్కడైతే ఫస్ట్ టైం అరటికాయ గెల చూసాను. అండ్ దిస్ ఈజ్ అ బ్యాంబూ హౌస్ విచ్ ఈజ్ ఇన్ లైక్ మేకింగ్లో ఉందన్నమాట. సో ఇంకా అలా మొత్తం ముందు వరకు వెళ్ళేసి ఇంకా వచ్చాము. అండ్ వీ థాట్ ఆఫ్ హ్యావింగ్ ఎ టీ ఓవర్ దేర్. కాకపోతే మా ముందు మిగతా వేరే వాళ్ళు ఛాయ్ తీసుకొని బాగాలేదని అక్కడ పెట్టేసి వెళ్ళారు. సో ఇంకా అడ్జస్ట్ చేసి నో విల్ నాట్ హ్యావ్ టీ అనుకునే. ఏంటో అండి ఇక్కడ వాళ్ళు ఛాయ్ కాఫీలు అసలు సరిగ్గా తాగరు అసలు, అంటే బేసికలీ వాటర్లో వేసి ఇచ్చినట్టుగా ఉంటుంది అనమాట. సో ఇంకా లేదు, మనం ఎయిర్పోర్ట్ పోయిన తర్వాతనే ఛాయ్ తాగుదామని అయితే ఫిక్స్ అయ్యాము మేము. ఇంకా ఇక్కడైతే టీ తాగలేదు. అండ్ ఇవైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు, ఇల్లులు భలే ఉన్నాయండి. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే ఇక్కడ ఒక డే స్టే చేస్తే చాలా బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది. పనస చెట్లు కూడా చాలా ఉన్నాయండి, కాజు పనస చెట్లు, తమలపాకు చెట్లు, అసలు సూపర్ ఉంది ఈ విలేజ్. అండ్ దిస్ ఇస్ క్లీనెస్ట్ విలేజ్ అంట. సో నిజంగానే క్లీన్గా అయితే ఉంది, బాగా అనిపించింది మాకైతే. ఎంజాయ్ చేసాము మొత్తం ఆ వాక్ అంతా. ఇంకా ఇక్కడ ముందుకు వచ్చిన తర్వాత కొంచెం షాపింగ్ సెంటర్స్ లాగా అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా అక్కడ కూడా ఏవో అట్లా జస్ట్ ఇంకా దిస్ ఈజ్ ఇంకా లాస్ట్ స్టాప్. ఇంకా నెక్స్ట్ షిల్లాంగ్లో స్టే చేసి గువాహతికి వెళ్ళిపోవడమే నెక్స్ట్ డే ఫ్లైట్. సో ఇంకా షాపింగ్ ఏమన్నా ఉంటే ఇక్కడ చూసుకుందామని చెప్పేసి కొంచెం అయితే చూసాము. అండ్ దిస్ షర్ట్ చూస్తున్నారు కదా, ఇది ఐ హ్యావ్ అట్ మై హోమ్. ఎక్కడికో మన నర్సరీకి వెళ్తే కనిపిస్తే తీసుకున్నా, కాకపోతే నా దగ్గర చిన్న ఉంది, ఇవి మంచిగా పెద్దగా ఉంది. సో అంత పెద్దగా అవుతుంది అనమాట అనుకున్నాను నేను ఆ చెట్టుని చూసేసి. అసలు చూస్తున్నారు కదా కలర్ఫుల్ ఈ బ్యాంబూ హౌసెస్ భలే బ్యూటిఫుల్ ఉన్నాయి. సో ఇట్స్ లైక్ వర్త్ అనిపించింది. క్లీనెస్ట్ విలేజ్ చూడడం అయితే వర్త్ అనే నాకైతే ఫీలింగ్ అనిపించింది. అండ్ ఇక్కడ రోడ్లు కూడా చూస్తున్నారు కదా, కొంచెం మరీ అంత పెద్దగా కాకుండా చిన్నగా ఉన్నాయి. అండ్ ఓన్లీ వాక్ అనమాట. ఇక్కడ వెళ్ళినా ఇట్లా బ్యాంబూ హౌసెస్ లాగా ఉన్నాయి. అండ్ వీళ్ళు చెప్పాను కదా, డస్ట్బిన్కి దే యూస్ లైక్ బ్యాంబూతో చేసిందే డస్ట్బిన్ లాగా యూజ్ చేస్తారు. సో ఇట్ వాజ్ రియలీ బ్యూటిఫుల్. సో దట్ వాజ్ అబౌట్ మౌలీ లాంగ్ విలేజ్. ఇవాళ జస్ట్ బంగ్లాదేశ్ బార్డర్,
ద్వాకి విలేజ్, హుమ్ఘాట్ రివర్ అండ్ మౌలి లాంగ్ అనమాట. వీటికే సరిపోయింది బికాస్ అక్కడి నుంచి ట్రావెలింగ్ వాస్ అ లాట్. అండ్ ఇది ఒకటైతే తీసుకున్నాను, 50 రూపీస్కి అయితే ఇచ్చారు అనమాట. అదొకటి బ్లాక్ ఒకటి వైట్ ఒకటి తీసుకున్నాను. అండ్ ఇక్కడ ప్రైజులు అయితే అస్సలు తగ్గించరండి, మన ఫేస్ చేసి ఇంకా అసలుకే తగ్గించరు. సో ఇంకేవో కొంచెం కొంచెం అలా షాపింగ్ చేశాను, ఆల్రెడీ పెట్టాను కదా. ఇది నెపతీసో ఏదో అన్నారండి. ఇదేంటంటే మన పురుగు వెళ్ళిపోతే అది తినేస్తుందంట. సో మన దగ్గర అయితే ఎక్కడ ఉండదు, బట్ ఇక్కడైతే ఉంది. ఆ గుట్టంలో నుంచి ఏదైనా పురుగు అట్లా ఏమన్నా వస్తే అది తినేస్తుంది అని చెప్పారనమాట. సో దట్ వాజ్ the day anamata. It was really beautiful. Thanks for watching the video guys, and take care of you, and bye bye.